నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన నాన్న నేను చిన్న అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1999 అక్టోబర్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మా నాన్న సినిమాల్లో గుమ్మడిలాగా గంభీరంగా ఉండేవాడు. మమ్మల్ని ఎప్పుడూ పన్నెత్తి మాటన్నా అనేవాడు కాదు. మా తరపున చీవాట్లన్నీ అమ్మకే. మేము 5 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. నేను 3వ వాడిని అవటం చేత అందరితో కలిసి ఉండే అవకాశం కలిగింది. చివరి 3 పుట్టి పెరిగే సమయానికి పై 3 అంటే మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, అక్కయ్య పెళ్ళిళ్ళు చేసుకుని వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు. చిన్నతనం రోజులు నాకు బాగా గుర్తు. మా నాన్న చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్. గోళీకాయలు, బొంగరాలు, బచ్చాలు లాంటి ఆటలు ఆడనిచ్చేవాడు కాదు. గాలిపటం ఎగరేయటానికి వెళ్ళినందుకు నా తర్వాత వాడికి బాగా తన్నులు పడటం నాకు బాగా గుర్తు. మాకు సొంత స్కూల్ ఉండేది. దానికి మేనేజర్ అండ్ హెడ్ మాస్టర్ మా నాన్నే. నేను 5వ తరగతి దాకా అక్కడే చదువుకున్నాను. ఎప్పుడు టైంకు స్కూలుకు పోయింది లేదు. మా నాన్న నాకన్నా లేటుగా వచ్చి ముందు వెళ్ళిపోయేవాడు. హెడ్ మాస్టర్ కదా, ఊళ్ళో మంచి మర్యాద ఉండేది. మమ్మల్ని కూడా పంతులు గారి పిల్లలని బాగా మన్నించేవారు. మాది పెంకుటిల్లు. వరండా చాలా పొడుగ్గా ఉండేది. 25 మంది పిల్లల దాకా కూర్చుని చదువుకోవచ్చు. 8వ క్లాసు దాకా ట్యూషన్లు ఉండేవి. వాళ్ళకు మా నాన్న ఎప్పుడో కానీ చదువు చెప్పేవాడు కాదు. అయినా వచ్చేవాళ్ళు. అట్లా వచ్చేవాళ్లలో చాలామంది కోమట్ల పిల్లలు, బాగా డబ్బున్నవాళ్ళు. చదువు మాత్రం సరిగ్గా అబ్బేది కాదు. మా నాన్న చేత చావు దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు. వరండాలో వాళ్లకు పడే దెబ్బలు నట్టింట్లో ఉన్న మా వీపుల మీద పడినట్లు ఉండేది. అందుకని మా నాన్నంటే మాకు చాలా భయంగా ఉండేది. పొద్దస్తమానం పిల్లలు అట్లా వాకిట్లో పడి చదువుతున్నవి వద్దన్న చెవుల్లో వచ్చి పడతాయి కదా. చదువు నాకు చాలా సులభంగా అబ్బింది. 3వ తరగతిలో ఉన్నప్పుడే 5వ క్లాసులో వాళ్ళ పాఠాలు వచ్చేవి. మా నాన్న ఇంట్లో లేనప్పుడు పిల్లలు గోల చేయకుండా వాళ్ళకి ఏదైనా చెప్పమని మా అమ్మ నన్ను పురమాయించేది. పై క్లాసు వాళ్ళకు కూడా డిక్టేషన్ ఇచ్చి తప్పులు రాస్తే బెత్తం పెట్టి కొట్టేవాడిని. మా నాన్న చేతుల్లో నాకు కూడా ఒకసారి దెబ్బలు పడ్డాయి. చిన్నతనంలో నాకు తొందరపాటు జాస్తి. 6వ తరగతి ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. తెలుగు పేపర్లో 3 వ్యాసాలు ఇచ్చి ఏదైనా ఒకటి రాయమని ఛాయిస్ ఇచ్చారు. నేను తొందరలో ఏదైనా ఒకటి రాయమన్నారు కదా అని ఇచ్చిన 3 చూసుకోకుండా నాకు నచ్చిన దీపావళి వ్యాసం రాశాను. అప్పుడు చూశాను మా నాన్న ఉగ్ర నరసింహావతారం. పేపరు నా మొహాన కొట్టి వరండా మీద నుండి కిందికి తోసేశాడు. బాధతో అవమానంతో ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ముసుగు తని పడుకున్నాను. అన్నం తినలేదు. రాత్రంతా నిద్రలేదు. మర్నాడు లెక్కల పరీక్ష. వెళ్ళాలా వద్దా అడగాలంటే భయం. తెల్లారుజామున నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. ఏమిట్రా ముద్దు నిద్ర, అవతల పరీక్షకు టైం అవుతుంటేను అని అమ్మ అంటూ ఉంటే అక్కడే ఉన్న నాన్న వంక చూశాను. ఈసారైనా ఊళ్ళు దగ్గర పెట్టుకుని రాయిపో అన్నాడు. అంతే, ఒక్క క్షణంలో తయారై పరీక్ష హాలుకు పరిగెత్తాను. రిజల్ట్స్ వచ్చే రోజున పిల్లలందరం హై స్కూల్కి పరిగెత్తుకు వెళ్ళాము. టాప్లో నా నెంబర్కి ఎదురుగా ఫస్ట్ ర్యాంక్ అని రాసింది. అప్పట్లో ఇప్పట్లా ఈ ర్యాంకులు, వాటి కోసం పోటీలు అవి ఎంతగా లేవు. సంతోషంగా ఇంటికి పరిగెత్తుకు వెళ్తూ ఉంటే దారిలోనే మా నాన్న కనిపించాడు. సాముల కొట్లో కూర్చుని ఉన్నాడు. ప్రసాద్ పెన్ను కొత్తది కొని నా జేబులో పెట్టాడు. నవ్వుతూ నా దోశల నిండా చాక్లెట్లు పోసి పో అన్నాడు. ఆ నవ్వు మొహం నాకు ఇప్పటికీ గుర్తు. అపురూపమైన ఆ నవ్వు మొహం. నా చిన్నతనం అంతా అట్లాగే చదువుల్లో ఫస్ట్గా సాగింది. నాకు సినిమాల పిచ్చి జాస్తి. మా నాన్న ఎంత స్ట్రిక్ట్ అయినా సినిమాల విషయంలో చాలా ఉదారంగా ఉండేవాడు. ఎట్లా కలిగిందో కానీ నాకు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదివే వాళ్ళకి డాక్టర్ అవ్వటం కష్టమేం కాదు అంటుండేవాడు నాన్న. అప్పుడు ఇప్పట్లాగా ఇంటర్మీడియట్ లేదు. ఎస్ఎల్సి తర్వాత పియూసీ అని ఉండేవి. లేకపోతే 7th ఫారం. నేను 7th ఫారమే చదివాను. పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సంవత్సరం ముందు నుంచే సినిమాలు చూడటం మానేశాను. రాత్రింబవళ్ళు చదివే చదువు, వేరే ధ్యాసే లేదు. ఆరోగ్యం కూడా దెబ్బతింది. మా అమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకునేది. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా దగ్గరికి రావటానికే బెదిరిపోయేవాళ్ళు. అంత చిరాగ్గా ఉండేవాడిని. స్కూల్లో టీచర్లు కూడా చాలాసార్లు మందలించారు నా ధోరణికి.
ఎవరెన్ని మాటలన్నా మా నాన్న మాత్రం నన్ను ఒక్క మాట అనలేదు. ఆయన ఒక్క మాట అన్నా చాలు నా కాన్సంట్రేషన్ మొత్తం దెబ్బతినిపోయేది. ఆయన మౌనం కూడా నా మనసు మీద అంత బలంగా ప్రభావం చూపించేది. పరీక్షలు దగ్గరకొస్తున్న కొద్దీ నాలో నెర్వస్‌నెస్ పెరగటం మొదలైంది. ఒకరోజు నిద్రలో లేచి పాఠాలు అప్పచెప్పుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయానంట. ఆ మర్నాటి నుంచి నాన్న నేను పడుకునే మంచం పక్కనే తను మంచం వేసుకునేవాడు. పరీక్షలు నెల రోజులు వాయిదా పడ్డాయి. నాలో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. పుస్తకం పట్టుకుంటే చాలు కళ్ళు తిరగటం, ఒక రకమైన డిప్రెషను. ఏరా ఏం చేస్తున్నావు? నా పరువు తీస్తావా ఏంది? అంటూ నాన్న నా తలను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. అప్పటిదాకా నాలో అదిమి పెట్టిన దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని పొంగింది. ఎంతసేపు అట్లా మా నాన్న ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చానో తెలియదు కానీ మనసంతా ఎంతో తేలిగ్గా అయిపోయింది. వరద నీరొచ్చి బురద నీటిని కొట్టేసినట్లయింది. మెదడంతా మళ్ళీ చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టింది. వారం రోజుల్లో రివిజన్ పూర్తి చేశాను. పరీక్షలు చాలా బాగా రాశాను. పరీక్షలు రాసే రోజుల్లో ప్రతిరోజు నాన్న హాలు బయట నా కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు. ఆ నెల రోజుల్లో నేను నాన్నకు ఎంతో దగ్గరయ్యాను. ఇప్పటిదాకా ఆయన నన్ను ఒక అర్భకుడి కింద జమ కట్టాడు. ఇప్పుడు మా మధ్య ఏదో కొత్త బంధం మొదలైంది. ఆయన నన్ను ఒక పెద్దవాడిగా భావించి సాధక బాధకాలు నాతో మాట్లాడుతూ ఉంటే మొదట్లో నాకు బిడియంగా అనిపించినా క్రమంగా అలవాటైంది. తండ్రి బాల్యంలో గురువుగా, యవ్వనంలో స్నేహితుడిగా ఉండాలన్న సూత్రాన్ని నాన్న ఎంత సులువుగా సహజంగా ఆచరణలో పెట్టాడో తలుచుకుంటే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. రిజల్ట్స్ వచ్చాయి. నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి. మా నాన్న ఆనందం అంతా ఇంత కాదు. చిన్న పిల్లాడిలాగా అందరికీ అదే మాట చెప్పేవాడు. మా వాడిని డాక్టర్ చేస్తా అని ఎన్నిసార్లు అన్నాడో ఆ నెల రోజుల్లో. గుంటూరు మెడికల్ కాలేజీ నుండి అప్లికేషన్ తెప్పించాడు. ఇద్దరం కలిసి కూర్చుని అప్లికేషన్ పూర్తి చేశాము. అప్పుడు ఇప్పట్లా జిరాక్స్ లేవు. గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించాలి. వాళ్ళొక పట్టాను చేసేవాళ్ళు కాదు. ఆ తంటాలన్నీ మా నాన్నే పడ్డాడు. ఒక మంచి ముహూర్తం చూసి కవరు పోస్టులు వేయించాడు. ఆ రోజు రాత్రి వరండాలో పడుకున్న నాకు నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాను. మధ్య గదిలో నుండి మా అమ్మ నాన్నల మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళ మాటల్లో పదే పదే నా పేరే దొర్లుతూ ఉండటంతో ఆసక్తిగా ఒక చేపట్టు వేశాను. అమ్మ అంటోంది, దేనికండి పిచ్చి సన్నాసికి అన్ని ఆశలు కల్పిస్తారు? వాడికి గుంటూరులో సీట్ వచ్చినా చదివించే తాహత మనకుందా? ఇల్లు చూస్తే ఈ తీరుగా ఉంది. ఇంకా ఆడపిల్లకు పెళ్లి చేయాలి. పెద్దాళ్ళిద్దరికీ ఎట్లాగో అయిపోయింది. వీడికి అట్లాగే అవుతుంది. కాదే, వీడిని ఎట్లాగైనా మెడిసిన్ చదివించాలని ఉంది అంటున్నాడు నాన్న. మెడిసిన్ చదివిస్తారా? ఇల్లు గడవటమే కష్టంగా ఉంటే. స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేస్తే అదేం చాలుతుందండి. చక్కగా పెద్దాడి దగ్గరికి పంపించండి. డిగ్రీ పూర్తి చేస్తాడు. వీడిని పైకి చదివిస్తే మిగిలిన వాళ్ళని చదివించాలి. అది వీలవుతుందా? అంది అమ్మ. పొలం కొంత అమ్ముదాం అనుకుంటున్నానే. రేపొకసారి మా అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళొస్తా అంటున్నాడు నాన్న. నాలో ఆందోళన మొదలైంది. నా చదువుకేదో ఆటంకం ఏర్పడబోతోందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. మర్నాడు ఊరెళ్ళిన నాన్న 3 రోజుల తర్వాత తిరిగొచ్చాడు. ఆ రోజు రాత్రి అమ్మా నాన్న ఎందుకో ఘర్షణ పడ్డారు. నా పాపిష్టి చదువుల గురించి గొడవ పడుతున్నానేమో. మా నాన్నకు కోపం వస్తే ఇంట్లో ఉండడు. ఏ అర్ధరాత్రి ఇంటికొచ్చి నిశ్శబ్దంగా పడుకుంటాడు. తెల్లారకుండానే లేచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఏమీ తినడు. ఆయన తినలేదని మా అమ్మ పస్తుంటుంది. చిన్నతనం నుండి అది మాకు అనుభవమే. మా నాన్న అట్లాగే ముభావంగా ఉంటున్నాడు. అమ్మ ఊరికే కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది. అప్పుడు తెలిసొచ్చింది నాకు, డబ్బు లేనివాడు చదువుకోవటం ఎంత కష్టమో. మంచి చదువుకు కావలసింది మంచి తెలివితేటలు ఒక్కటే కాదు, మంచి ఆస్తి కూడా ఉండాలి. ఆ రోజు రాత్రి మా నాన్న నన్ను తన పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. పక్కనే నేల మీద అమ్మ కొంగు పరుచుకుని పడుకుని ఉంది. పిల్లలు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. కరెంటు ఉండేది కదా మా ఇంట్లో. కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో గోడల మీద నీడలు అస్పష్టంగా పడుతున్నాయి. అట్లా గోడ మీద పడిన నీడలో మంచం మీద పడుకుని ఉన్న నాన్న అచ్చంగా అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుడిలాగా ఉన్నాడు. చుట్టూ పేరుకున్న నిశ్శబ్దంలో నుంచి మా నాన్న నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క మాటనే మౌనంగా విన్నాను. రాముడు, పొలం బేరానికి వెళ్ళాను కానీ పడనీయలేదురా పెదనాన్న. పోనీ కొద్దిగా డబ్బు సాయం చేయమన్నా. వాడు నిలదొక్కున్న తర్వాత తీరుస్తాడు అని నీ తరపున హామీ ఇచ్చా.
లేదన్నాడు. ఉన్నా ఇవ్వనన్నాడు. ఒక్కడి కోసమే ఆస్తి అమ్మేస్తే మిగిలిన వాడని ఏం చేస్తావు అన్నాడురా వాడు. మీ అన్నలది అదే పాట చెప్పాడు నాన్న బాధగా. నేనేమీ మాట్లాడలేదు. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని నా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ, నువ్వెందుకురా ఈ ఇంట్లో పుట్టావు అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. మా అమ్మ దిగ్గున లేచొచ్చింది. మీరు ఊరికే అట్లా ఇదైపోకండి, అయ్యేదేదో అవుతుంది, ముందు మీరు మంచినీళ్ళు తాగండి. రావుడు నువ్వు పోయి పడుకోరా, నిన్ను చూస్తున్నంతసేపు నాన్నెట్లాగే హైరాణ పడతాడు అంటూ నన్ను పక్క గదిలోకి పంపించింది. పడుకున్నానే కానీ నిద్ర రావటం లేదు. ఏవేవో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. రోడ్డు మీద నడుస్తుంటే పక్కనే ఉన్న కొండల మీద నుండి పుస్తకాలు బండరాళ్ళలాగా మీద మీదకు దొర్లుకొస్తున్నాయి. నేను భయంతో అరుస్తూ పరిగెత్తుతున్నాను. నన్నే తరుముకుంటూ వస్తున్నాయి ఆ బండరాళ్ళ లాంటి పుస్తకాలు. ఒకటా రెండా, వందలు, వేలు, లక్షలు. రాముడు, రాముడులే అరుస్తోంది అమ్మ. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. అమ్మ ఏడుస్తోంది. నాన్నకేమిటో అయ్యిందిరా, పెద్దగా గొరక పెడుతున్నారు, ఎంత లేపినా లేవటం లేదు. ఒక్క ఉదుటి నాన్న పక్కలోకి వెళ్ళి పడ్డాను. నాన్న, నాన్న లే, నాన్న. ఎంత పిలిచినా బదులు లేదు. గొరక పెరిగిపోయింది. చేతులు కాళ్ళు బిగుసుకుపోతున్నాయి. ఫిట్స్ లాగా వచ్చింది. నోట్లో నుంచి నొరగా. ఆయనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. ఇంట్లోని పిల్లలు ఏడుస్తున్నారు. ఏడవని వాడిని నేనొక్కడినే. ఎవరో వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చారు. దగ్గరికి వెళ్ళిన డాక్టర్ను ఆయన తోసేశాడు. అతి బలవంతం మీద ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది సివియర్గా. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి అన్నాడు ఆయన కిట్ సర్దుకుని వెళ్ళిపోతూ. నాకేం చెయ్యాలో తోచలేదు. నాన్న నా స్థితిలో చూడగానే నా మెదడు మొద్దు మారిపోయింది. ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో చేస్తున్నారు. తెల్లారిన తర్వాత పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వచ్చారు. అప్పటికే నాన్న ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. హైదరాబాద్ నుండి రావాల్సిన అక్కయ్య కోసం ఆ రాత్రంతా నాన్నను నట్టింట్లో చాప మీద పడుకోబెట్టారు. తల దగ్గర దీపం పెట్టారు. అది కొండెక్కకుండా ఆగి ఆగి నూనె పోస్తూ ఉండమన్నారు నన్ను. నేను నాన్న తల దగ్గర అట్లాగే కూర్చుని ఆయన మొహం వంకే చూస్తూ జ్యోతి కొండెక్కకుండా తెల్లవారులు అట్లా నూనె పోస్తూనే ఉన్నాను. అక్కయ్య వచ్చేసరికి తెల్లవారింది. ఏడుపులు పెడబొబ్బల మధ్య నాన్న పాడి మీద పడమటి దిక్కుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు శాశ్వతంగా. అంతటా ఏడుపులు పెడబొబ్బలు. ఏడవని వాణ్ణి నేనొక్కడే. మెదడంతా మొద్దుబారిపోయింది. మబ్బులు కమ్మేసిన ఆకాశంలాగా నిస్తేజంగా అయిపోయింది మనసు. మెడికల్ కాలేజీ నుండి వచ్చిన కాగితాలను నేను చూడకుండా చింపేసింది అమ్మ. డిగ్రీ చదవటానికి పెద్దన్నయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను. అదే పనిగా టెలిఫోన్ మోగుతోంది. చూడండి చిన్నగాడేమో అంటోంది మా ఆవిడ. టైము 11 గంటలైంది. పడుతూ లేస్తూ వెళ్ళి ఫోన్ అందుకున్నాను. ఏదో రాంగ్ నెంబర్. వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చి చాలా రోజులైందండి, ఒంట్లో కాడో బాగాలేదన్నాడు ఈ మధ్య గొణుక్కుంటోంది మా ఆవిడ. మనకున్న ఆత్రం వాడికి ఎందుకు ఉంటుంది? ఉన్న తీరిక ఉండద్దు? మనకంటే బోలెడంత తీరిక అన్నాను. పోనీ మీరే ఒకసారి చెయ్యరాదు, సంగతులన్నా తెలుస్తాయి. నాకు మాత్రం వాడితో మాట్లాడాలని, వాడి గొంతు వినాలని ఉండదు. అయినా అంత దూరంలో ఉన్నవాడితో 5 నిమిషాలు మాట్లాడినా బోలెడంత బిల్లు అవుతుంది. భరించొద్దు. పెన్షన్ రాళ్ల మీద బతుకున్న ముసలి ప్రాణాన్ని. ఆ సంగతి ఆవిడకి తెలియదు కనుకనా. అయినా తల్లి ప్రాణం. వాడే వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడితే బాగుండును. తీరిక లేదంటాడు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా తీరిక లేని మహా ఉద్యోగం ఏమిటో. ఆ మహాసముద్రాల అవతల వాడు ఏం చేస్తున్నాడో అని నిట్టూర్చాను. అంతకన్నా చేయగలిగింది ఏముంది కనుక. అసలు దీనికి అంతటికీ కారణం మీరే అని దెప్పి పొడుస్తూ ఉంటుంది ఎప్పుడు మా ఆవిడ. వాడిని చిన్నతనం నుండి అట్లా రెచ్చగొట్టింది మీరే. వాడు డాక్టర్ కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. డాక్టర్ అయిన వాడు చక్కగా ఎక్కడికో ఎగిరిపోయాడు. మా ఆవిడ ఆరోపణల్లో నిజం లేకపోలేదు. పెద్దలు తమ తీరని కోరికలను పిల్లల ద్వారా తీర్చుకోవాలని ప్రయత్నించడం తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ నా విషయంలో జరిగింది అదే. మా నాన్న నన్ను డాక్టర్ని చేయలేకపోయాడు. నేనన్నా నా కొడుకుని డాక్టర్గా చూడాలి అనుకునేవాణ్ణి. ఆ ఉద్దేశంతోనే వాడిని వద్దన్నా బలవంతంగా ఇంటర్లో బైపీసీ గ్రూప్లో చేర్పించింది. నా కోరిక మీద వాడు బైపీసీ చదివాడు. నా కోరిక మీదే ఎంసెట్ కోచింగ్కు వెళ్ళేవాడు.
నా కోరిక తీర్చడానికి ఎంత కఠోర పరిశ్రమ చేసేవాడు పిచ్చి సన్నాసి. తెల్లవారుజామున 5ంటికే నిద్రలేచి కోచింగ్ కని బయటికెళ్ళిన పిల్లాడు మళ్ళీ ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7 అయ్యేది. తోటకూర కాడలాగా వాడిపోయి ఉండేవాడు. కష్టపడి చదవందే సీటు రాదు నాన్న అనేవాడు. అంత కష్టపడి చదివినా సీటు రాలేదు. అదృష్టం కూడా కలిసి రావాలి. మెడిసిన్లో సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ. ఏ రిజర్వేషన్కు అవకాశం లేని వాళ్లకు సీటు రావటం మరో కష్టం. మా వాడికి వచ్చింది 1200 ర్యాంకు. ఇది మంచి ర్యాంకే, ఇంతకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన దాసుకు సీట్ వచ్చింది అన్నాడు నిరాశగా. దాసు కులం వేరు, మాది అగ్రవర్ణమాయే. వాడి నిరాశను చూసి నేను దిగులు పడ్డాను. ఎక్కడ నీళ్లు కారిపోతాడునని ఇంకొకసారి ట్రై చేయరా, ఏమైనా నువ్వు డాక్టర్ కావాల్సిందే అన్నాను. నా మాట కాదనే అలవాటు లేదు వాడికి. మళ్ళీ కోచింగ్కు వెళ్ళాడు. ఈసారి పోయినసారి అంత పట్టుదలగా చదవలేదు. అవకతవకలు, అక్రమాలు, గందరగోళాల మధ్య కోర్టు కేసు తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ముందుసారి కన్నా పెద్ద ర్యాంక్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చిన రోజున వాడి మొహం చూడాలంటేనే భయం వేసింది. వాడు పూర్తిగా మాతో మాట్లాడటం మానేశాడు. ఏదైనా అడిగితే ఆ ఊ అని ముక్తసరిగా బదిలిస్తాడు. వీడిని కంప్యూటర్లో చేర్పిద్దామని ఆలోచన చేస్తూ ఉండగా ఒకరోజు ఇంత పెద్ద కవర్ తెచ్చి చేతికిచ్చాడు. తెరిచి చూస్తే మణిపాల్ మెడికల్ కాలేజీకి అప్లికేషన్. వాడికి ఆ ఎంట్రన్స్లో మంచి ర్యాంకే వచ్చింది. సంవత్సరానికి 1,00,000కు పైనే అవుతుంది. మొత్తం 7-8 లక్షలైతే కానీ చదువు పూర్తి కాదు. ఎక్కడి నుండి తేనరా అంత డబ్బు అడిగాను. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న బ్యాంకులో ఆఫీసర్. వాళ్ళ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానన్నాడు. 5 లక్షల దాకా వస్తుంది అన్నాడు. మిగిలింది నేను పెట్టుకోవాలన్నమాట. అన్ని అరేంజ్మెంట్లు అంత పకడ్బందీగా ముందే చేసుకుంటున్న వాడిని ఎట్లా వారించాలో అర్థం కాలేదు. నా వల్ల కాదు అని చేతులు ఎత్తేశాను. వాడు సత్యాగ్రహం మొదలుపెట్టాడు. ఇంట్లో అన్నం తినడు, నీళ్లు తాగడు, స్నానం చేయడు. ఒక్క 3 రోజులకే వాడి మొహంలో ప్రేతకళ వచ్చి పడింది. వాడి అమ్మ అయితే ఒకటే ఏడుపు. వాడు మంకు పట్టు వదిలేటట్లు లేడు. నేను లొంగి రేక తప్పలేదు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఇల్లు తనఖా పెట్టి. వాడు సంతోషంగా బండెక్కిపోతూ ఉంటే పోనీలే వాడి ఆనందమే మా ఆనందం అనుకున్నాము. ఒక్కడే కదా నలుసు. నెల టంచనగా అడిగిడి పంపించాలి. ఎప్పుడైనా కాస్త ఆలస్యమైందంటే ఫోన్లో గొడవ చేసేవాడు. వాడు మాత్రం అక్కడ ఎట్లా ఉంటాడో డబ్బు లేకుండా. ఆ 5.5 సంవత్సరాలు ఎంత బరువుగా గడిచాయో. వాడి రిజల్ట్స్ వచ్చిన రోజున ఇంతకాలం పడిన కష్టం అంతా దూది పింజలాగా తేలిపోయింది. ఇకనైనా వాడి ఇంట్లో ఉంటాడు, ఇక్కడే ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటాడు. ముందు వాడికి పెళ్లి చేయాలి, మంచి సంబంధాలు చూడండి అంటూ మా ఆవిడ పడిన హైరాణ అంతా ఇంత కాదు. వాడు మాత్రం ఇంటి పట్టున ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. ఇంట్లో ఉన్నంతసేపైనా ఫోన్ పట్టుకొని స్నేహితులతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎడ్యుకేషన్ లోన్ తీర్చాల్సిన గడువు దగ్గరకు వస్తుంది. వీడేదైనా హాస్పిటల్లో చేరితే కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఈ విషయం ఎట్లా కదిలిద్దామా అని నేను ఆలోచిస్తున్నాను. ఒకరోజు వాడే నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. నాన్న, నాకు బెనారస్లో పీజీ చేసే అవకాశం వచ్చింది అన్నాడు. పీజీ కోసం అంత దూరం ఎందుకురా అంది వాళ్ళ అమ్మ. నీకు తెలియదులేవే విసుక్కున్నాడు వాడు. నేను వెళ్ళాలి, మీరు కాస్త మనీ అడ్జస్ట్ చేయాలి నాన్న అన్నాడు. ఏం పెట్టి చేసేదిరా, నీకు తెలుసుగా నా పరిస్థితి. ఎడ్యుకేషన్ లోన్ ఇంకా అలాగే ఉంది చెప్పాను. ఇల్లు అమ్మేసి బాకీ తీరుద్దాము, బనారస్కి అయ్యే ఖర్చులు కూడా అందులో కలిసి వస్తాయి అన్నాడు. వాళ్ళ అమ్మ ఏడ్చి మొత్తుకున్నా వినలేదు. పోనీ పెళ్లి చేసుకోరా, కట్నం డబ్బుతో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఇల్లు మాత్రం అమ్మొద్దు అని ఆవిడ గోల. ఇప్పుడేం పెళ్ళి, ముందు పీజీ కానీ అని లేచి వెళ్ళిపోయాడు. ఇల్లు బేరం పెట్టక తప్పింది కాదు. ఎడ్యుకేషన్ లోన్ క్లోజ్ చేసి మిగిలిన దానితో వాడిని బెనారస్ పంపించాను. ఎంత 2 ఏళ్ళు ఎంతసేపట్లో తిరిగి వస్తాయి? అప్పుడు వాడు ఎంత సంపాదిస్తాడనుకున్నావు? పేరుకు పేరు, సంపాదనకు సంపాదన అని కలలు కనేవాళ్ళం నేను వాళ్ళ అమ్మ. 2 సంవత్సరాలైతే ఇట్టే గిరును తిరిగాయి. నేను ఆ ఏడాది రిటైర్ అయ్యాను. డాక్టర్ కిరణ్ ఎండి అయ్యాడు. నా కోరిక నెరవేరింది. మా నాన్న కోరిక కూడా ఈ విధంగా నెరవేర్చుకున్నందుకు నాకు గొప్ప తృప్తిగా ఉంది. చిన్న ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా బిజీ అయిపోయాడు. ఇప్పుడు మేము అద్దెంట్లో ఉంటున్నాము. ఇల్లు చాలా ఇరుకుగా ఉందని చిరాకు పడేవాడు. ఆ మాటకొస్తే ఇండియానే ఇరుకుగా ఉంది. ఇక్కడ ప్రతిభ ఉన్నా రాణించలేము. పైకి రావాలంటే ఎన్ని అడ్డంకులు, ఈ కోటాలు, రికమెండేషన్లు.
వీటి మధ్య అసలు వర్త్ మరుగున పడిపోతుంది. అందుకే నేను అబ్రాడ్‌కు ట్రై చేస్తున్నా అన్నాడో రోజు. నా పక్కలో బాంబు పడినట్లయింది. ఇది అన్యాయం అని నా మనసు మూగగా రోదించింది. ఇక్కడి పేద ప్రజలు కట్టిన పన్నులతో సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ కారు చవకగా సంపాదించుకుని ఆ నైపుణ్యాన్ని డాలర్ల కోసం ఎక్కడో ఉపయోగిస్తాననటం ఖచ్చితంగా దోపిడీయే అన్నాను నేను. ఇదంతా ట్రాష్ డాడీ అని నవ్వి వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు నా నిర్ణయంతో పని లేదు వాడికి. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాలిఫోర్నియాలో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వీసా గొడవల్లో మహా బిజీగా ఉన్నాడు. పోనీ పెళ్ళైనా చేసుకుపోరా అంటోంది వాళ్ళమ్మ. మీ ఇష్టం అన్నాడు. ఇంకా ఆవిడ హడావుడికి పట్టపగ్గా లేవు. ఎక్కడెక్కడ సంబంధాలు పట్టుకురావటం మొదలుపెట్టింది. వాడు మద్రాసు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి పెళ్లి కూతుళ్ళ ఆల్బం రెడీగా ఉంచింది ఈవిడ. భోజనాలు అయిన తర్వాత వాడి ముందు పెట్టింది ఈ ఆల్బం. వాడు ఆల్బం అట్టైనా ముట్టలేదు. జేబులో నుండి ఒక ఫోటో తీసి చూపించాడు. ఎలాగుంది ఈ అమ్మాయి చెప్పవే అన్నాడు నవ్వుతూ. మాకు నోట మాట రావటం లేదు. కాలిఫోర్నియాలో జాబ్ ఈవిడ ఫాదర్ రికమెండేషన్ మీదే వచ్చింది నాన్న. ఆయన అక్కడ పెద్ద కంప్యూటర్ ఇంజనీర్. ఈ అమ్మాయి కంప్యూటర్స్ చేస్తోంది అక్కడ. ఈ రిలేషన్ వల్ల నాకు గ్రీన్ కార్డు దొరుకుతుంది. అంటే అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోవచ్చు అన్నమాట అన్నాడు. మరి మమ్మల్నేం చేద్దామనుకుంటున్నావురా? వాళ్ళ అమ్మ కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. ఆవిడ ఈ హోమ్ రిలేషన్ని తట్టుకోలేకుండా ఉంది. కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా పిల్లను తీసుకొస్తున్నాడు. ఎప్పటికీ అందకుండా ఎక్కడికో ఎగిరిపోతానంటున్నాడు. ఆవిడ బోరును ఏడుస్తూ ఉంటే నేనే సముదాయించాను. వాడు చేసింది ఈ కాలంలో అందరూ చేస్తున్నదే. ఇంత చదువు చదివి మన ముందు కూర్చోమంటే ఎట్లాగే? మనకే బాధ లేకుండా చక్కగా వాడే పిల్లను వెతుక్కున్నాడు. ఆ సంబంధమే చేసుకొని సంతోషంగా అక్కడికే వెళ్ళనియ్యి ఆనందంగా. వాడికి మనం అడ్డు రాకూడదు అన్నాను. హడావుడిగా పెళ్లి జరిగిపోయింది. అసలు పెళ్లి ధూమ్ధామ్గా చేస్తారట కాలిఫోర్నియాలో వాళ్ళ మామగారు. వాడు ప్రయాణమై వెళ్లే రోజు నేను వాళ్ళమ్మ బొంబాయి దాకా వెళ్ళాము. చిట్టి చిట్టి చేతులతో చిటికెన వేలు పట్టుకుని తడబడుతూ నా నట్టింట్లో అడుగులు వేయటం నేర్చుకున్న నా చిన్న ఏ తడబాటు లేకుండా విమానం ఎక్కి అట్లా పడమటి దిక్కుకేసి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ మా నాన్నే గుర్తుకొచ్చాడు. మనసంతా మబ్బులు కమ్మిన ఆకాశంలాగా అయిపోయింది. తిరిగి వస్తూ అన్నాను నేను, మనం ఓల్డ్ ఏజ్ హోమ్కు పోదాంలేవే, దిగులు పడకు అని. వద్దండి, మనం అట్లా వెళ్ళిపోతే అందరూ వాడినే ఆడిపోసుకుంటారు. ఎట్లాగో ఇట్లాగే గడిపేద్దాం అందామే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.